హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవ గ్రంథం బైబిల్ నుండి కీర్తన గ్రంథము 122 అధ్యాయం 1 వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన మరొక నూతన దినం, నూతన ఉదయాన్ని బట్టి ప్రభుని స్తోత్రించి, కీర్తించి, ఆరాధించబద్దులమైన దైవ గ్రంథం బైబిల్లో కీర్తనలు 122 అధ్యాయం 1 వచనం చాలా విలువైనటువంటిది. దేవుని మందిరముకు వెళ్ళుట అనేది ఒక మంచి అలవాటు. చాలా కుటుంబ జీవితాల్లో ఇంటి యజమానులు, అలాగే కుటుంబంలో ఉన్న బిడ్డలు మందిరాలకు వెళ్ళరు. కుటుంబాలుగా మందిరాలకు వెళ్ళటం అనేది, దేవుని సన్నిధికి వెళ్ళటం అనేది అంత ఆశీర్వాదం. చాలామంది జీవితాల్లో అది అయిష్టతను కనపరుస్తూ ఉంటారు. వారు సినిమాలు చూడటానికి, టీవీలు చూడటానికి, సెల్ ఫోన్లు చూడటానికి, వారింటికి వీరింటికి వెళ్ళటానికి, వీరిని విజిట్ చేయడానికి ఎంతో సమయాన్ని వెచ్చిస్తారు. కానీ దేవుని ఆలయానికి వెళ్ళటానికి ఇష్టపడరు. దేవుని ఆలయంలో కూర్చోటానికి కూడా ఇష్టపడరు చాలామంది. ప్రియులారా, అది ఒక చెడ్డ పరిణామం, ఒక దుష్పరిణామం. దానివల్ల నీ కుటుంబంలో ఉన్న పిల్లలు పాడైపోతారు. ఇంటి యజమానురాలు వెళ్ళకపోతే పిల్లలు కూడా అయిష్టతను కనపరుస్తారు. కాబట్టి ఆలోచించుకుందాం. దైవజనుడు దావీదు యొక్క జీవితములు అయితే ఎంతో స్పష్టముగా రాయబడిన మాట, దేవుని మందిరానికి జనులు వెళతాను అని అంటే అతనికి ఎంతో ఆనందంగా ఉండేదట. దేవుని మందిరానికి జనులు వెళతారు అని చెప్తే అతనికి ఎంతో ఆనందంగా ఉండేది. దైవవాక్యం వింటున్న ప్రియులారా, గ్రహిద్దాం, గుర్తిద్దాం. అందుకే అతడు అంత ఆశీర్వదించబడ్డాడు. ఒక గొర్రెలు కాచుకునే వ్యక్తి ఒక జనాంగం పైన రాజుగా దేవుడు అభిషేకించాడు. కారణం దేవుణ్ణి ప్రేమించుట, దేవుని మందిరమును ప్రేమించుట, దేవుని వాక్యమును ప్రేమించుట. దేవుని వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, సహోదరి, సహోదరుడా, యవనస్తుడా, నీ జీవితంలో ఇలాంటి అభిలాష నీకు ఉన్నదా? అన్నిటికంటే దీనిని గురించిన ఆతృత నీకున్నదా? మందిరమునికి వెళ్ళటం గురించిన ఆతృత నీకున్నదా? అలాగైతే దేవుడు నిన్ను దీవించుగాక. ఒకవేళ అది కాకపోతే ఇప్పటి నుంచి అయినా అభ్యాసము చేసుకో. తద్వారా ఆశీర్వాదానికి, దీవెనకు పాత్రుడుగా దేవుడు మనల్నందరినీ అలాంటి కృపతో దీవించి, ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన నమ్మకమైన మా దేవాని ఘనమైన నామం కొరకే మీకు వందనాలు. నీ కుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట నీ పాద సాన్నిధ్యములో సాగిలపడి మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే మాతో ఉండి మమ్మల్ని నడిపించండి. మేము ఏమి నేర్చుకోవాలో, ఏమి నేర్చుకోకూడదో, వేటిని అనుసరించాలో, వేటిని అనుసరించకూడదో వాటన్నిటినీ
నీ గ్రంథములో పొందుపరిచి మాతో మాట్లాడుతున్న మీ సత్యాల కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యము వినే వారందరి హృదయాల్లో ఫలితాల్లోకి తీసుకురండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. చంద్రులారా ఇలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా